ప్రతి నామినేషన్ లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయిందా రీతు వల్ల? అంటే లో అయ్యిందని నేను చెప్పనండి. వాడి గేమ్ సూపర్ ఆడాడు. ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్. మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కావనివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి. మనం మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందిలే ఇది అనుకుంటాం. కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే. మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతకాలి. ఎతికితేనే బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు. నేను నేర్చుకున్నాను. తనుజ నాది బాగుంది. అదే చెప్పాను కదండి, నా మంచి ఫ్రెండ్షిప్ ఉండే మాకు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి. బట్ లాస్ట్ కి ఫైనల్ గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం. అవి సార్ట్అవుట్ చేసుకున్నాం. లాస్ట్ వరకు కలిసే ఉన్నాం. సో అండ్ అన్న యు డిడ్ నాట్ డూ వెల్. తెలుసుకున్నాను అన్న, తెలుసుకున్నాను లేనా, ఎందుకు అందరం ముందు బాండ్ అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్ లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది. వెళ్తాం, గ్రౌండ్ లో కానీ వాష్రూమ్ లో కానీ కూర్చుంటాం. నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్ లో. వాళ్ళు ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. రీతుది నాది ఎక్కడ అండ్ నేను తను నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కాదు, తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. సో అంతే, మంచిగానే. బర్నీ గారి కుటుంబం గురించా? మంచిగా ఉంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. నాన్న బాండ్ కానీ కూతురు బాండ్ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల. అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని. మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు. అమ్మ హాయ్ లేదమ్మా, బయట కూడా కంటిన్యూ నేను చచ్చేదాకా సంజన గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, గేమ్ కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ సొంత కొడుకు అలారిక్ని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఇంత పెద్దోడైనా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది. ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్ గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎడగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు. కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు మమ్మ, ఇది కాదు, ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ, బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. క్లబ్స్ ఏం కాదు, అది ప్యాటర్నే. అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే. సో మాకు అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లా చూడలేదు. కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్ లో ఉండి వచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు, వీళ్ళు కామనర్స్ ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు. కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు,
ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకు మించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వెయిట్. అన్న నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కామన్ మ్యాన్, మీ అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ అండి. నిన్న కూడా కలిసాం మేము ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో ఆయన ఫైట్. రెమ్యునేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగే అంత అయితే ఇచ్చారండి. హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏమండి, నాకు బేసిక్ గా కాల్ ఫ్రాక్చర్ అయింది ఆ గేమ్స్ లో. అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ. వన్ బై వన్. తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్ లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్ గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరు వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్ లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అని పిలిచేవాడిని. చాలా మంచి పర్సన్. నేనైతే పర్సనల్ నేనేమంటానంటే, మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్ గా అందరం మనం మంచోళ్ళమే. సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్ లో, అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్ లో ఉండాలి. గేమ్ లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవటానికి, ఆ టయానికి మేము గేమ్ లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్ లో ఉంటాం అదే ఆలోచించే వాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించే వాళ్ళం కాదు. ఆ ప్రాసెస్ లోనే జరిగింది అదంతా. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేది ఏ ఉండదన్న, వాళ్ళే లెగుస్తూ ఉంటారు ఆటోమేటిక్ గా. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ అబ్బా. ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది, వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉనికిపోతా ఉంటాయి, ఏమేమి అంటారో, మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో, బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందని మాకు ఉనికిపోతా ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్ తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్ కు మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో. మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడని గేమ్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునే వాళ్ళమేమో. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది, నాకు మంచిగా అనిపించింది సార్. నాకైతే చాలా హ్యాపీ. అనా ఓకే, అంతేగా రైట్. సిద్ధార్థ్ గారు, సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీలో ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి రావాలనుకుంటే ఇక్కడ పెద్ద న్యూ ఇయర్ పార్టీ ఉంది. సో తప్పకుండా వచ్చి హ్యాపీగా మా పబ్ లోనే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళని కలుసుకునే అవకాశం ఇచ్చారు మీ క్లబ్ లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ ఇయర్ పార్టీ ఇక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించి అభిమానించి నా కోసం ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.